కొన్ని సంవత్సరాలు వస్త్రాలకు వస్త్రహీనత అనే దరిద్రతను అనుభవించాం. గుర్తుపెట్టుకోండి, వెంటాడింది అది. మీలో కొంతమంది అట్లాంటి పనులు చేశారేమో, కొంతమంది విషయంలో నిలువున నోటికాడి లాగేసుకున్నారేమో. ఏముందలే అనుకుంటాం, మంది మనకు న్యాయమే అనిపించింది, కానీ అక్కడ కేసు రాస్తాడు. ఆశ్చర్యం చెప్పనా, చాలా సంవత్సరాల క్రితం ఆ మస్తాన్ అనేవాడు పెరిగి పెద్దయి నాకు కనపడ్డాడు. వాడు నంబర్ 1గా ఉన్నాడు, వాడు జంజావృతంగా ఉన్నాడు, బాగా దీవించబడ్డాడు వాడు. చివరికి ఎవడో తొడుక్కొని వదిలేసిన వాటిని డబ్బులిచ్చి కొనుక్కొని తొడుక్కునే అధోగతి మాకు పట్టింది. మీరు ఊహించండి, ఇది చిన్న విషయం అంటారు ఇది. అందుకే చెప్తున్నా, మనం చేసే పాపాలు ఏం